బ్రహ్మదేవుడికి సోదరుడు ఉన్నాడా? ఉంటే ఆయనెవరు? బ్రహ్మదేవుడి సోదరుడు, బ్రహ్మదేవుడి కుమార్తె, బ్రహ్మదేవుడి కుమారులు, ఇలా బ్రహ్మకు సంబంధించిన అనేక అంశాలను విష్ణు పురాణం ప్రస్తావన చేస్తుంది. బ్రహ్మదేవుడి ఉనికి విష్ణువుకు సంబంధించినది కాగా, ఆ బ్రహ్మదేవుడి సోదరుడిగా పురాణాన్ని మనం పరిశీలించినప్పుడు మన్మధుడి ప్రస్తావన చేస్తుంది ఈ పురాణం. శ్రీమన్నారాయణమూర్తి నాభి కమలములో నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు, అలాగే శ్రీమన్నారాయణమూర్తి మనస్సు సంకల్పములో నుంచి ప్రభవించినటువంటి ఆ మన్మథుడు ఇద్దరు సోదరులు అవుతున్నారు. ఈ మన్మథుడి వాహనం చిలుక. ఈ మన్మథుడికి 5 బాణములు ఉండగా తన ఇల్లాలితో తన బాణములతో తన వాహనాన్ని అధిరోహించి మన్మథుడే బ్రహ్మ పైన కూడా తన అస్త్రాలను ప్రయోగించినట్లుగా ఈ పురాణం అభివర్ణిస్తుంది. వృద్ధికారకుడైన విష్ణువు ఈ లోకంలో కుటుంబ ధర్మాన్ని విస్తరింపచేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఇల్లాలు, భర్త, కుటుంబము, ఋషిరుణము, పితృరుణము, దేవరుణము, ఇలా రుణత్రయములను పూర్తి చేసుకుంటూ బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇలా ఒక క్రమమైన పద్ధతితో జీవితాన్ని ముందుకు తీసుకువెళుతూ జీవితాన్ని ధర్మపరంగా నిర్వహించాలి అనే ఉద్దేశ్యంతో వృద్ధిక్రమంగా మన్మథుడికి సృష్టి క్రమంలో ఇది ధర్మం, ఇది నీ వృత్తి అని బోధించగా, ఆ మన్మథుడి ప్రతాపాన్ని గుర్తించి గ్రహించి ఆగ్రహంతో మన్మథుడిని దగ్ధం చేసిన దైవం శివుడై ఉన్నాడు. సృష్టి స్థితి లయాలలో బ్రహ్మ సృష్టికారకుడు, విష్ణువు వృద్ధికారకుడు, ఈశ్వరుడు లయకారకుడిగా మన్మథుడిని మనం గుర్తించినప్పుడు బ్రహ్మ సోదరుడెవరు అనగా మన్మథుడు, ఇల్లాలు రతీదేవి. ఈ దంపతుల కారణంగా లోకమంతా ఆనందమయంగా మారుతున్నది అనేటటువంటి వృత్తాంతాన్ని విష్ణు పురాణం వర్ణిస్తుంది. శిశిర ఋతువు పేరిట ఆకులు రాలేటటువంటి కాలం వెనువెంటనే వసంత ఋతువు అనే పేరుతో నూతన కిసలయములను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు ఆ మామిడి చిగుళ్ళు లేదా మొక్కలు పర్యావరణం పెరిగి పెద్దన కావడం, రాలిన ఆ ఆకులే ఎరువుగా మారి మళ్ళీ పునరుజ్జీవించే విధంగా నూతనమైన పత్రములుగా రూపాంతరం చెందడం, ఈ క్రమానికి మూల కారణం మన్మథుడు. ఇతడు బ్రహ్మదేవుడి సోదరుడు. ప్రత్యక్షంగా బ్రహ్మదేవుడి కారణంగా కర్మ సిద్ధాంత రూపంలో సృష్టి క్రమం కొనసాగింపబడుతున్నది అని చెప్పబడి ఉండగా, పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి సోదరుడు మన్మథుడు. బ్రహ్మదేవుడు సోదరుడు ఎవరు అంటే అతడు మన్మథుడు అని మనకు విష్ణు పురాణం అనేక ఇతర పురాణాలలో కూడా ఈ వృత్తాంతాలు తెలియవస్తాయి.